నెక్స్ట్ క్వశ్చన్ తరుణ్ కుమార్ అడుగుతారు, బ్రో డ్యూక్ 160 వర్సెస్ అపాచీ ఆర్టీఆర్ 164V విచ్ వన్ ఈజ్ బెస్ట్ ప్లీజ్ టెల్ మీ బ్రదర్ అని అడుగుతున్నారు. సో డ్యూక్ 160ని మనం ప్రీమియం వెహికల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు, ఆర్టీఆర్ 164Vని బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఎందుకు ఈ మాట అంటే ఆర్టీఆర్ 164V అనేది మనకి తక్కువ బడ్జెట్ లో రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 1,75,000 బడ్జెట్ లో మనకి ఆన్ రోడ్ అయితే ఉంటుంది. బట్ డ్యూక్ 160 యొక్క ఆన్ రోడ్ అనేది 2,10,000 నుంచి 2,15,000 బడ్జెట్ లో రావడం జరుగుతుంది. సో ప్రైస్ తగ్గట్టే మనకి ఫీచర్స్ కూడా మనకి ప్రీమియం గా అయితే ఉంటాయి డ్యూక్ 160 అయితే. రెండింటిలో కూడా 160cc ఇంజిన్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఆర్టీఆర్ 164Vలో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది, 17 PS పవర్, 15 Nm టార్క్ అనేది ఇంజిన్ జనరేట్ చేస్తుంది. డ్యూక్ 160లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది, 19 PS పవర్, 15 Nm టార్క్ అనేది ఇంజిన్ జనరేట్ చేస్తుంది. అలాగే మైలేజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఆర్టీఆర్ 164V అనేది 40 నుంచి 43 కిలోమీటర్స్ మధ్యలో రావడం జరుగుతుంది. బట్ డ్యూక్ 160 అనేది కంపెనీ వాళ్ళే 37 అని క్లైమ్ చేస్తున్నారు, బట్ రియాలిటీలో మనం ఒక 35 వరకు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా డ్యూక్ 160 అనేది స్ప్లిన్ సీట్ తో వస్తుంది కాబట్టి అది యూత్ కి మాత్రమే సెట్ అవుతుంది. బట్ ఆర్టీఆర్ 164V అనేది సింగిల్ లాంగ్ సీట్ తో వస్తుంది కాబట్టి యూత్ కి ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. ఫైనల్ గా ఆర్టీఆర్ 164Vని బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. నన్ను అడిగితే డ్యూక్ 160 కన్నా డ్యూక్ 200 తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. సో మీ క్వశ్చన్ ఒక ఆన్సర్ అయితే ఇచ్చిన అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ మీద పిక్ చేయొచ్చు, కింద కామెంట్స్ లో ఒక మంచి కామెంట్ అయితే రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.